పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఈ వీడియో దీనికి సంబంధించి 'లూసిఫర్ ఎంపురాన్' మూవీ. హీరో మోహన్ లాల్, ఆహ్, డైరెక్టరు ఈ సినిమా డైరెక్టర్ ఇందులో మెయిన్ రోల్ కూడా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో, పృథ్వీ అనుకుంటాను తను. ఈ మూవీ అంటే దీన్ని గతంలో దీని ఫస్ట్ పార్ట్ చిరంజీవి కూడా తీశాడు. దీన్ని 'లూసిఫర్ 1', 'లూసిఫర్ 2', 'లూసిఫర్ 3'. 'లూసిఫర్' మూవీకి 1, 2, 3 3 భాగాలున్నాయి. ఇప్పటికే ఒకటి భాగం వచ్చి అది స్టేట్ పాలిటిక్స్‌కి సంబంధించిన అంశంగా సూపర్ డూపర్ హిట్ అయింది. రెండోది కూడా సూపర్ డూపర్ హిట్. మొత్తం పాలిటిక్స్‌కి సంబంధించింది. దాంతో పాటు మూడోది కూడా కొంత స్టార్ట్ చేసి వదిలిపెట్టాడు. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు. రెండో పార్ట్ మొదటిదంతా కూడా తండ్రి రాజకీయ వారసత్వానికి సంబంధించి ఎవరు నిజమైన వారసులనే దానికి వచ్చినప్పుడు సో, కూతురు వారసురాలుగా వచ్చి కార్యక్రమాన్ని, కర్తవ్యాన్ని నిర్వర్తించేటప్పుడు తన జోలికొచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక అన్నగా, ఒక బ్యాక్ బోన్‌గా ఉండి చుట్టూ రౌండ్ అప్ చేసి రక్షణగా పరిపాలన కొనసాగించే దాంట్లో 'లూసిఫర్' మొదటి పార్ట్‌లో మనం చూసాం. రెండో పార్ట్‌లో కూడా విదేశీ డ్రగ్స్ మాఫియా మీద జరుగుతున్నటువంటి దీంట్లో ప్రపంచవ్యాప్తంగా 'లూసిఫర్' హీరో మోహన్ లాల్ చాలా గంభీరంగమైనటువంటి నటనతోని ప్రేక్షకులను మెప్పించాడనేది చెప్పక తప్పదు. సో, పెద్దలారా, మిత్రులారా, ఈ సినిమా 'కాశ్మీరీ ఫైల్స్' ఏదైతే ఉందో గుజరాత్‌లో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలని చూపెడుతూ జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో అందులో అవన్నీ మనకి కనిపిస్తా ఉంటాయి. సో, అదే ఒక 10, 15 నిమిషాలు మనకి అందులో కనిపిస్తా ఉంటది. గుజరాత్ అల్లర్లు 2002లో జరిగితే ఆ హింస సన్నివేశాలు వాటికి సంబంధించినటువంటిది. ఇందులో హిలన్ పాత్ర కూడా బాబా బజరంగి అనేది ఇదిగా ఉన్నది. సో, నేను విమర్శలు చివరిలో చెప్తాను. స్టార్టింగ్ సినిమాకి సంబంధించి మోహన్ లాల్ హీరో గాని జనరల్‌గా గతంలో ఈ తరహా మూవీస్ మమ్మూటి తీసేవాడు. కేరళ, మలయాళ సినిమాలు. ఈ 'లూసిఫర్' సినిమాకి తెలుగులోనే కేరళ అంటే మలయాళీ ఫిల్మ్ ఇండస్ట్రీతోని పాటుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాలీవుడ్‌లో కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారనేది మనం చెప్పుకోక తప్పదు. ఇందులో ప్రధానంగా పార్ట్ 1 సక్సెస్ అయినప్పుడు పార్ట్ 2కి వెళుతున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీస్‌లో ఈ కల్చర్ అయితే వచ్చేసింది. సో, 'కేజీఎఫ్‌ని' కూడా మనం చూసాం. ఫస్ట్ పార్ట్ హిట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ కూడా అదే రేంజ్‌లో అంతకు మించి కూడా వసూళ్ళని చేసిందనేది మనం చెప్పుకోవచ్చు. మనం ఇంకా తెలుగు సినిమాలో మనం చూసుకుంటే 'పుష్ప 1', 'పుష్ప 2' కూడా ఆ రేంజ్‌లోనే వచ్చింది. సరే, గందరగోళాలు కొన్ని జరుగుతుంటాయి అనుకోండి. సో, ఇట్లా ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయిన తర్వాత సెకండ్ పార్ట్‌కి ఇదైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో, ఇది ఇక్కడ సంబంధించి వచ్చినప్పుడు గుజరాత్‌లో జరిగినటువంటి 2002లో జరిగినటువంటి అల్లర్లని బేస్ చేసుకొని ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడ ముస్లిమ్స్‌కి జరిగినటువంటి ఊచకోతకు సంబంధించి. సో, కేరళ అది నేను క్లారిటీగా ఫినిషింగ్‌లో నేను చెప్తాను. కేరళలో స్టైలు, ఆ రాజకీయాల వాటికి సంబంధించి. సో, ఇదంతా మనమంతా దక్షిణ భారతదేశం. కేరళ రాజకీయాలకు సంబంధించి వచ్చినప్పుడు నారాయణ గురు, గౌడ సమాజ వర్గం. సో, ఆ విధంగా వీసీ బిడ్డ. ఆ రాజకీయాలు అక్కడ ఆయన ప్రభావాలుంటే వందల సంవత్సరాలైనా కూడా. సో, ఆ విధంగా ఈ సినిమా ఉన్నది. సో, ఒక మాఫియా డాన్స్‌కి వ్యతిరేకంగా విదేశాలకు వెళ్లి ఫైట్ చేస్తా ఉంటాడు. సరే, అవి లాజికల్‌గానే ఉంటాయి. కొన్ని కొన్ని ఫైట్స్ కూడా రియలిస్టిక్‌గా అనిపిస్తుంటాయి. ఈ ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో ఒక ఈ పెద్ద మనిషి పార్టీ పెడితే, ఆ మనిషి చనిపోయినప్పుడు కొడుకు, కూతురికి ప్రయారిటీ ఇచ్చే క్రమంలో కొడుకు ప్రయారిటీకి ఇస్తే అరాచక శక్తులు, దుష్ట శక్తులు, మట్టి మాఫియా, ఖనిజాల మాఫియా, ఇసుక మాఫియా, డ్రగ్స్ మాఫియా ఈ అన్నిటికీ బాబా బజరంగి రిప్రజెంటేటివ్‌గా ఉంటాడు. అతను స్టార్టింగ్ సినిమాలో ముస్లిం నోచుకోతకు వచ్చినటువంటి వాడు ఒక జాతీయ పార్టీకి, ఒక హిందుత్వం కలిగినటువంటి జాతీయ పార్టీకి జాతీయ నాయకుడిగా సినిమాలో చూపిస్తారు. సో, సినిమాకొచ్చినప్పుడు విలన్‌గా కూడా చూపిస్తారనేది మనం చెప్పుకోవచ్చు. సో, హీరోకి, హిలన్‌కి మధ్య జరిగినటువంటి ఐడియాలజికల్ పోరాటంగా దీన్ని మనం అభివర్ణించొచ్చు. అనేక ఫైట్సు, డాన్స్‌లు, యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. సో, ఖచ్చితంగా ఈ సినిమాని మీరు చూడొచ్చు. మీ సమయము, డబ్బులు వృధా కావు. ఖచ్చితంగా వెళ్లి చూడండి. ఈ సినిమాకి నేను 5 మార్కులకి 4 మార్కులు ఇస్తున్నాను. ఇది నా దృష్టికోణం నుంచిగా భావించండి. సో, ఈ క్రమంలో జరుగుతా ఉంటుంటే విదేశాలకు సంబంధించి అక్కడ ఇదే జరుగుతా ఉంటుంటది. సో, మోహన్ లాల్ హీరోకి మెయిన్ టీమ్ ఉంటుంది. ఈ క్రమంలోనే హీరో తమ్ముడు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి కొడుకు, కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి కొడుకు అక్కడ హీరో మోహన్ లాల్ అక్కడ కూర్చోబెడితే,
సంఘ విద్రోహ శక్తులతోని చేతులు కలిపి ఆ విధంగా సమాజానికి నష్టం చేసే క్రమంలో అతన్ని అక్కడి నుంచి గుంజి పడేసే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కూతురు ప్రజల తరపున మాట్లాడుతూ ఉంటే తనను చంపించే ప్రయత్నం జరుగుతుంది. అది పాలిటిక్స్‌లో ఇయన్నీ సహజంగా జరుగుతా ఉంటుంటాయి. సినిమాటిక్‌గా కూడా ఉంటుంది. సో, అప్పుడు లూసిఫర్ వచ్చి రక్షిస్తాడు. ఎంపురాన్, లూసిఫర్ అంటారు. 2 పేర్లున్నాయి దీనికి. రక్షించి మళ్ళీ ఎళ్లి ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో దుష్ట శక్తుల మీద జరిగేటువంటి పోరాటం వర్ణనాతీతంగా ఉంటుంది. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మోహన్ లాల్ ఈ సినిమాలో నటించాడు అనడం కంటే జీవించాడనేది చెప్పక తప్పదు. సో, ఇది మిత్రులారా. సో, ఈ సినిమాకి సంబంధించి ఆద్యంతం బాగున్నది. ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నటువంటి దానికి జాతీయ నాయకుడు బాబా బజరంగికి జరిగే పాత సీన్‌లు ఏదైతే ఉన్నాయో స్టార్టింగ్‌లో మొదలైనటువంటి సీన్‌లు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులతోని రివెంజ్ తీర్చుకునే సన్నివేశాలు మోహన్ లాల్ హీరో దర్శకత్వంలో కొనసాగుతా ఉంటాయి. సో, ఆ విధంగా ఈ సినిమాకి ఇదొచ్చింది. పార్ట్ 3 కూడా ఇందులో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీస్‌కి సంబంధించి వచ్చినప్పుడు మనం చూసుకున్నప్పుడు ఎంపురాన్ మూవీని అదే లూసిఫర్ అంటారు. ఎంపురాన్ మూవీని దాని మీద పెద్ద రచ్చ జరుగుతా ఉంది. దాన్ని బాయ్‌కాట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున గగ్గోలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేరళలోకి సంబంధించి 'కేరళ స్టోరీ', 'కాశ్మీర్ ఫైల్స్' వంటి మూవీస్‌ని అక్కడ రైటిస్ట్ పార్టీ అంటే పార్టీలు చెప్పొచ్చేమో జనరల్‌గా అనుకునేది. కాకపోతే వాళ్ళకి అది ఇబ్బంది నుండి అఫీషియల్‌గా సినిమాలో చెప్పలేకపోయారు. ఒక రైటిస్ట్ పార్టీ ఏదైతే ఉందో లెఫ్ట్ పార్టీలంటే అజెండా పార్టీలు, రైట్ పార్టీలంటే బీజేపీ పార్టీ, హిందుత్వ పార్టీలు అనొచ్చు. సో, ఆ సినిమాలను చూసినప్పుడు ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు సో, ఎంపురాన్ లూసిఫర్ మూవీ వచ్చేసరికి దాని మీద ఆరోపణలు చేస్తున్నారు అనేది రైటిస్ట్ పార్టీ వాళ్ళు. కేరళ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మాకు కుట్టు తీతి అనే కాంగ్రెస్ లీడర్ అంటా ఉన్నారు. అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చలో ఈ సినిమాని మితవాద గ్రూపులు అంటే రైటిస్ట్ పార్టీలకు సంబంధించి బీజేపీ గ్రూపులు దీని మీద రాద్ధాంతం చేస్తున్నాయి అనేది మనకు కనపడుతుంది. 2002 నాటి గుజరాత్ అల్లుల నేపథ్యంలో తీసినట్టుగా మనకు కనపడుతుంటుంది. ప్రధాన విలన్ బాబా బజరంగిని చూపించే ప్రయత్నం అయితే ఈ సినిమాలో చేశారు. సో, ఆయన ఒక హిందూ జాతీయ పార్టీకి లీడర్‌గా, నేషనల్ లీడర్‌గా అంచెలంచెలుగా ఎదిగినటువంటి దీన్ని మనం చూస్తాం. సో, వీళ్ళంతా కూడా హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ సినిమాని బహిష్కరించాలని హిందుత్వ శ్రేణులు ఇది చేస్తున్నాయి. ఇక 15 నిమిషాలు దాదాపుగా కాషాయ దుస్తులతోని బీజేపీని విమర్శించినట్టు కనిపిస్తుంది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ మంటల్లో ఉండటం, అదేవిధంగా ముస్లింల హత్యకు గురి కావటం, గుర్తుకొచ్చే అంశాలను కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. సో, దాంతో పాటు 11 మంది జైలుకు వెళ్ళినందుకు కారణమైనటువంటి బిల్కిస్ బానో లైంగిక దాడి, ఆమె కుటుంబ సభ్యులు మీద పలువురు హత్యగా సంఘటనలు కూడా దీన్ని మనకి చూపించినట్టుగా కనపడతాయి. ఇక ఇందులో ప్రధానంగా డైరెక్టర్ పృథ్వీరాజ్, మోహన్ లాల్ పై దాడిని కేంద్రీకరిస్తున్నటువంటి బీజేపీ శ్రేణులు మనం చూస్తూ ఉన్నాం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా. సో, సినిమా అనేది ఫిక్షన్ మాత్రమే అంటున్నారు బీజేపీ నేతలు కొంతమంది. దాన్ని అంత రాద్ధాంతం చేయాల్సిన పని లేదు అని బీజేపీ నేత ఎంటీ రమేష్ చెప్తా ఉన్నారు. సో, కేరళ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజీవ్ చంద్రశేఖర్ దీని మీద మితవాద గ్రూపులు సహించలేకపోతున్నాయని అంటా ఉన్నాడు. సో, సాహసం సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడుకు బినీష్ కొడియర్ సాహసం అన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా మాఫియాతో స్టార్ట్ అయ్యి లూసిఫర్ 1, లూసిఫర్ 2, లూసిఫర్ 3 ఉంది. మనం ఇప్పుడు ఈ ఉగాదికి 2025 ఉగాదికి లూసిఫర్ 2 వచ్చింది. లూసిఫర్ 2 మొత్తం పాలిటిక్సే ఉంటాయి. సో, పాలిటిక్స్ అనేవి ఎట్లుంటాయి అనే దానికి వచ్చినప్పుడు పాత సినిమాలలో డైలాగులు మనకు గుర్తుకొస్తుంటాయి. రాజకీయం అంటే రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగం అనేది పాత సినిమాల్లో మనకి వినపడతా ఉంటుంది. ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే రాజకీయానికి సంబంధించి మళ్ళీ రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. రాజసంగా జనానికి మేలు చేసే క్రియాశీలమైనటువంటి యంత్రాంగం అని కూడా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ సినిమా అంటే ఒక వర్గానికి రెండో వర్గానికి జరిగే యుద్ధంలాగా ఫస్ట్ నుంచి ఎవరి దాకా కనపడుతూ ఉంటుంది. ఇల్లం పాత్రధారి కూడా బాగా జీవించాడనేది చెప్పొచ్చు. సో, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. సో, డైరెక్టర్ పృథ్వీరాజ్ ఇందులో నటించడంతో పాటు జీవించాడనొచ్చు. మోహన్ లాల్ నటన అత్యంత అద్భుతం. బ్లాక్ బస్టర్ మూవీ.
ఈ సినిమాకి నేను 4 మార్కులకి 5 మార్కులకి 4 మార్కులు ఇస్తున్నాను. మీ సమయము, డబ్బులు వృధా కావు. ఈ సినిమాని తప్పకుండా చూడండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయండి పెద్దలారా, మిత్రులారా.